హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్. మన బర్డ్స్ కోసం ఒక చాలా మంచి సాఫ్ట్ ఫుడ్, ఫ్రీ సాఫ్ట్ ఫుడ్ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇది మన బర్డ్స్కి చాలా అవసరం. మన బర్డ్స్ కూడా చాలా ఇష్టంగా వీటిని తింటాయి. ఇది మన బర్డ్స్కి వారానికి ఒకసారి ఇవ్వచ్చు. ఇది ఫ్రీ ఎందుకంటే మనం యూజ్ చేసిన తర్వాత మిగిలినది మన బర్డ్స్కి ఇది ఇవ్వచ్చు. ఇది ఎలా ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే దీనిని సరైన పద్ధతిలో మనం ఇవ్వకపోవడం వల్ల బర్డ్స్కి మోషన్స్ కూడా తగులుతాయి. అది ఎలా ఇవ్వాలో అనేది మీకు చూపిస్తాను. ఇంకా ఒకవేళ ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ బటన్ నొక్కండి. ఇందులో బర్డ్స్తో ఎలా బ్రీడింగ్ తీసుకోవాలి, ఎలా కేర్ చేయాలి, బర్డ్స్కి ఎలాంటి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇవ్వాలి అని చెప్తాను. అదేవిధంగా మీకు బర్డ్స్ కావాలంటే పైన స్క్రీన్ పైన నంబర్ వస్తుంది, దానిపైన మేము వాట్సాప్ చేయొచ్చు. కాల్ అయితే చేయొద్దు, ఇటుగా వాట్సాప్ చేయండి. ఇంకా ఎన్ని బర్డ్స్ కావాలి, ఒకవేళ మీకు మంచి బర్డ్స్ కావాలంటే మీరు స్వయంగా వచ్చి తీసుకుని పోవచ్చు. ట్రాన్స్పోర్టేషన్ అంటే నేను ఎక్కువ శాతం బర్డ్స్కి చేయను, ఎందుకు బర్డ్స్ చిన్నగా ఉంటాయి, చనిపోతాయి. అందుకోసము నేను ఎక్కువ శాతం ట్రాన్స్పోర్టేషన్ చేయను. దగ్గర ఉంటే నేను ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తాను. అదేవిధంగా మీకు బర్డ్స్ కావాలంటే మీరు స్వయంగా వచ్చి తీసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ అన్ని కాక్టైల్స్ ఉన్నాయి, విడా పేర్స్ ఉన్నాయి. అవి కూడా సాఫ్ట్ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయి, ఎందుకంటే నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి డైలీ డిఫరెంట్ సాఫ్ట్ ఫుడ్ అనేది వేస్తుంటాను. ఈరోజు ఈ సాఫ్ట్ ఫుడ్ అనేది నేను వారానికి ఒకటేసారి వేస్తాను. ఒక్కొక్కసారి 2 సార్లు వేస్తాను. దానికన్నా ఎక్కువ అనేది యూజ్ చేయను, ఎందుకంటే మన బర్డ్స్కి డిఫరెంట్ సాఫ్ట్ ఫుడ్ అనేది వేస్తూ ఉండాలి. సాఫ్ట్ ఫుడ్ అంటే ఏమి, అది కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. అది చాలా మంది కామెంట్స్ ఇంతకుముందు కూడా చేశారు. సాఫ్ట్ ఫుడ్ అంటే ఏమిటి అంటే నానబెట్టిన ఐటమ్ కానివ్వండి, మెత్తడి ఐటమ్స్ అనేది మన బర్డ్స్కి ఇచ్చినదానికి సాఫ్ట్గా ఉంటాయి, కానీ దానికి సాఫ్ట్ ఫుడ్ అని అంటారు. చాలా మంది మళ్ళీ కామెంట్ చేస్తారు అది ఏమి అని అంటే. ఈరోజు నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి అనేది ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ఇక్కడ జావా స్పారో కూడా ఉన్నాయి, అవి కూడా వెయిటింగ్ చేస్తున్నాయి. బజ్జీస్ అన్ని బర్డ్స్ వెయిటింగ్ చేస్తున్నాయి. ఇది నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్కి నేను ఇస్తాను. జావా స్పారో కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, బజ్జీస్, ప్యారోట్స్, కాక్టైల్స్, ఫించెస్, అన్ని బర్డ్స్కి వేస్తాను. అన్ని బర్డ్స్ చాలా ఇష్టంగా తింటే అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, అది ఏమిటో ఇదిగోండి, ఇదే చపాతీలు అంటారు. ఇది చూడండి, రొట్టెలు, గోధుమతో తయారు చేసిన రొట్టెలు అండి. ఒకవేళ మనం చేసిన తర్వాత మిగిలిపోయినది మన బర్డ్స్కు అనేది వేయచ్చు. ఇదిగోండి, ఎక్కువ శాతం అండి అంటే వండేది ఉన్నది తినరు, పాడేస్తారు. అందుకోసం ఫ్రీ ఎందుకంటున్నా అంటే పాడేయకుండా మన బర్డ్స్కు మనం ఇది యూజ్ చేయొచ్చు. బర్డ్స్ ఇవి తింటాయి, చాలా ఇష్టంగా తింటాయి. కానీ దీనిని ఎలా ఇవ్వాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మనం దీన్ని సరైన పద్ధతిలో ఇస్తేనే బర్డ్స్ వీటిని తింటాయి, చాలా ఇష్టంగా తింటాయి. అదే నేను ముందుగా చెప్పాను, సరైన పద్ధతిలో మనం ఇవ్వకుండా అలాగానే ఇచ్చేస్తే వాటికి మోషన్స్ కూడా తగులుతాయి. అది ఎలా ఇవ్వాలో అని చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం 6 ఉన్నాయి. దీనిలో ఒక్కటి చూడండి ఆయిల్ పెట్టింది, ఒకటి ఉన్నది, మిగిలినది 5 చూడండి ఆయిల్ పెట్టి అనేది ఉన్నది. అన్ని మొత్తం 6 నేను వేస్తాను. అని మీరు కూడా అన్ని కూడా మేము వేయకండి. మీకు తెలిసిందే నా దగ్గర బర్డ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. 60 పేర్స్ అయితే బజ్జీస్ ఉన్నాయి, ఇంకా చాలా వరకు చిక్స్ ఉన్నాయి కుండ లోపల. ఇంకా 7 పేర్స్ కాక్టైల్స్ ఉన్నాయి, అందులో కూడా చిక్స్ కూడా ఉన్నాయి. జావా స్పారో ఉన్నాయి, ఒక 20 పేర్స్ దాకా, దానిలో కూడా చిక్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా తీసుకున్నాను. ఇవి కూడా మన బర్డ్స్ చాలా ఇష్టంగా తింటాయి. చూడండి, ఇవి మన ఇంకా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి, అందులో చిక్స్ ఉన్నాయి. అందుకు చాలా బర్డ్స్ ఉన్నాయి. అన్నిటికీ చూడండి ఒక 6 చపాతీస్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. అది కూడా మిగిలిపోయినది 1 డే క్రితం యూజ్ చేసి మిగిలినది నేను ఈరోజు నా దగ్గర ఉన్న బర్డ్స్కి వేసుకొని చూడండి. ఇలా మొత్తం పీసెస్గా చేసుకోండి. మీరు పీసెస్గా చేసుకున్న తర్వాత మనం వాటర్ తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ మగ్గులో వాటర్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మనం డైరెక్ట్గా అదే వేయలేము, బర్డ్స్కి అవి తినలేవు. ఇంకా ఇలా చేసి ఇస్తేనే బర్డ్స్ అనేవి చాలా ఇష్టంగా తింటాయి. చూడండి, నేను ఇలా పీసెస్గా మొత్తం చేసుకున్నాను. ఆ తర్వాత నేను వాటర్ తీసుకున్నాను ఒక మగ్గులో. ఇందులో నేను ఈ మొత్తం చేసిన రొట్టె ఒక పీసెస్ అనేది దీనిలో వేసేస్తాను. ఇలా మనం వేసిన తర్వాత ఒక 3-4 మినిట్సే మనం ఆగాలి. ఎక్కువసేపు కూడా అలానే ఉంచకూడదు. ఒక 5 మినిట్స్ దాకా కూడా ఉంచకూడదు. ఒక 2-3 మినిట్స్ 4 మినిట్స్ లాస్ట్ అంతా, దానికన్నా ఎక్కువసేపు దాంట్లో ఉంచకండి వాటర్లో. ఇలా ఉంచిన తర్వాత ఏమవుతుంది అంటే అది మొత్తం మెత్తగా అయిపోతుంది. ఇది కూడా ఇలా ఉంచాను, ఆ తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఇవి చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి. ఇందులో మనం ఏమంటే కాల్షియం మెడిసిన్ కూడా ఇవ్వచ్చు. ఇదిగోండి, ఇలా మొత్తం పిండేయాలి. చూడండి, ఇలా మొత్తం వాటర్ని పిండేసి ఇలా పీసెస్గా చేసి ఇవ్వాలి. మీరు ఒకవేళ ఈ వాటర్ని పిండకుండా అలాగనే విచ్చేస్తే ఏమవుతుందంటే బర్డ్స్కి మోషన్స్ అనేది చాలా తొందరగా తగ్గుతుంది. బజ్జీస్కి అయితే చాలా తొందరగా వచ్చే వ్యాధి అనేది మోషన్స్ అండి. అది వెదర్ చేంజ్ అవ్వండి, సాఫ్ట్ ఫుడ్ ఎక్కువ తినడం కానివ్వండి, ఇంకా సీడ్ మిక్స్లో ఎక్కువ వేడి ఉన్న సీడ్స్ వేస్తే ఏదైనా అంటే తొందరగానే బజ్జీస్కి అయితే మోషన్స్ అనేవి చాలా తొందరగా తగ్గుతాయి. అందుకోసము ఏదైనా మనం ఇలా మొత్తం వాటర్ని పిండేసి
ఇలా రొటీన్ చేసి మొత్తం పిండేశాను. ఇలా చూడండి మొత్తం పీసెస్ చేశాను. ఇది మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మన బర్డ్స్ ఇవి చాలా ఇష్టంగా వీటిని తింటాయి. ఆ తర్వాత చిక్స్ని కూడా తినిపిస్తాయి. ఇలా మనం వారానికి 1 లేకపోతే 2 సార్లు మన బర్డ్స్కి ఇది ఇవ్వచ్చు. ఇదిగోండి నేను తీసుకున్నాను. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కోసం కూడా కాక్టైల్స్, జావా స్పారో, ఫించెస్, ఈ పెద్ద ప్లేట్ ఉన్నది బజ్జీస్ది. ఇంకా నేను దీనిలో చూడండి కొద్దిగా ఎక్సెల్ పౌడర్, అంటే మన కోడి గుడ్డుతో ఒక పొట్టుతో మనం చేసిన పౌడర్ని కొద్దిగా చల్లుతున్నాను ఇందులో. ఇంకా మనది కట్టల్ ఫిష్ బోన్ పౌడర్ కూడా దీనిలో చల్లుతున్నాను. అదేవిధంగా మీరు ఆస్ట్రోవేట్ కూడా వేయచ్చు సిరప్. ఇంకా A to Z మల్టీవిటమిన్ కూడా సిరప్ వేయచ్చు. అంటే మంచి సాఫ్ట్ ఫుడ్తో సహా మన బర్డ్స్కి వాటి విటమిన్స్ కూడా సిరప్ కూడా వేయచ్చు. అందులో కాల్షియంతో కూడిన కాల్షియం మెడిసిన్ కానివ్వండి, ఎక్సెల్ పౌడర్, కట్టల్ ఫిష్ పౌడర్ ఇలా ఇవ్వడం వల్ల బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్తో సహా వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ మరియు కాల్షియం అన్నీ దొరుకుతాయి. దానివల్ల ఏమవుతుందంటే బర్డ్స్ అనేవి చాలా హెల్తీగా ఉంటాయి. ఫీమేల్ బ్రీడింగ్ చేసిన తర్వాత అవి చిక్స్ అనేవి బయటకు రాకముందే ఇంకా అవి బ్రీడింగ్ చేయడానికి రెడీగా అయిపోతాయి. ఇదిగోండి ఇక నేను జావా స్పారోకి వేసేసాను. చూడండి నేను ఏదైనా కానీ నా బర్డ్స్కి ఎలా యూజ్ చేస్తానో అదే చెప్తాను. ఎవరిదో విని అనేది కాదు. నేను చాలా వీడియోస్ మీరు చూసి ఉంటాను. నా వీడియోస్లో నేను చేసి చూపిస్తాను. ఇలా చేయండి, ఆ తర్వాత నా బర్డ్స్కి ఇచ్చిన తర్వాత చూపిస్తాను. చాలామంది ఉట్టిగా వీడియోలో చెప్పేస్తారు, అది అలా బర్డ్స్కు అనేది ఇవ్వరు. ఉట్టిగా వేరేల మాట విని బర్డ్స్కి వీడియోలో చెప్పేస్తారు. అట్లా కాదండి. నేను నా దగ్గర ఉన్న బర్డ్స్కి ఎలా ఇస్తాను, ఎలా ఏ పద్ధతి యూజ్ చేస్తాను అదే మీకు చెప్తాను. మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అయినానికి మీ దగ్గర కూడా చాలా కన్ఫర్మ్ బర్డ్స్ అనేవి బ్రీడింగ్ కూడా చేస్తాయి, హెల్తీ కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ అన్ని జావా స్పారో చూడండి ఎలా ఇష్టంగా తింటున్నాయి వీటిని, ఈ నానబెట్టిన రొట్టెని. అదేవిధంగా చూడండి నేను ఫించెస్కి కూడా వేసేసాను. ఫించెస్ కూడా తింటాయి. ఎందుకంటే మనం వీటికి వాటర్లో వేసి మొత్తం మెత్తగా చేసాము. దానివల్ల చిన్న బర్డ్స్ కూడా దీనిని ఈజీగా తినచ్చు. అదేవిధంగా మనం దీన్ని వాటర్లో వేయకూడదు, అలాగనే వేస్తే బర్డ్స్ అవి వీటిని కొరకలు తినలేవు, ఫించెస్ కానీ జావా స్పారో. అందుకోసమే ఇలా చేయడం వల్ల అవి కూడా తింటాయి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఈజీగా తినేస్తాయి. బజ్జీస్ అయితే ఏమైనా వేయండి, బజ్జీస్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి. ఇదిగోండి ఇక్కడ ఫించెస్ ఒక చిక్స్ కూడా చాలా బయటకు వచ్చేసాయి. ఇదిగోండి 2 గ్రే కలర్లో ఉన్నాయి, ఒకటి అల్బినో చిక్స్ కూడా ఉన్నది. చాలా చిక్స్ అయితే చాలా మంచి ప్రోగ్రెస్ నడుతుంది ఫించెస్ది. చాలా చిక్స్ బయటకు వచ్చేసాయి. ఇది కూడా నేను ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కోసం కూడా వేసేసాను. అవి కూడా వచ్చి తినేస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కనుక వస్తాయి. ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు వేసేసాను నా బజ్జీస్ కోసం. ఇదిగోండి బజ్జీస్ అయితే ఎలా వస్తాయి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి. ఏమైనా వేసాయండి బజ్జీస్కి, అవి తింటూనే ఉంటాయి, చిక్స్ని తినిపిస్తూనే ఉంటాయి. ఇదిగోండి ఎలా వస్తున్నాయి చూడండి. నేను ఎక్కువగా అయితే బజ్జీస్కి వేసాను. ఎందుకంటే చెప్పాను కదా బజ్జీస్ 60 పేర్స్ ఉన్నాయి. అన్ని కుండలలో ఒక 4-5 చిక్స్ ఇలా ఉన్నాయి. అందుకోసం వాళ్ళకి ఎక్కువ వేసాను. ఇదిగోండి ఇక్కడ ఫించెస్ చూడండి, నేను జరగానే ఫించెస్ కూడా తినిస్తున్నాయి చూడండి. ఫించెస్ కూడా తింటున్నాయి. బజ్జీస్ కూడా వేసాను. కాక్టైల్స్ కూడా తింటాయి. అన్ని బర్డ్స్ తింటాయండి. మీ దగ్గర ఉన్న బర్డ్స్కి కూడా మంచి సాఫ్ట్ ఫుడ్ వేయండి. ఆ తర్వాత చూడండి బర్డ్స్ హెల్తీగానే ఉంటేనే అవి బ్రీడింగ్ అనేది మంచిగా చేస్తాయి. ఒకవేళ బర్డ్సే హెల్తీగా లేకపోతే అవి బ్రీడింగ్ అనేది చేయవు. ఇదిగోండి అన్ని బర్డ్స్ చూడండి ఎలా ఇష్టంగా తింటున్నాయి. బజ్జీస్ అయితే చాలా ఇష్టంగా తింటాయి. ఇది కాక్టైల్ కోసం కూడా వేశాను, కానీ ఇక్కడ నేను కూర్చుని ఉన్నాను కనుక కాక్టైల్ దిగి వస్తలేవు. నేను జరగానే కాక్టైల్ కూడా వచ్చి ఇవి మొత్తం తినేస్తాయి. ఓకే, మీకు ఇంకా బర్డ్స్కి ఇంకా ఒకవేళ మీకు బర్డ్స్ బ్రీడింగ్ పేరు కూడా కావాలంటే ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కూడా కానివ్వండి, బజ్జీస్ ప్యారోట్స్, జావా స్పారో, ఫించెస్, ఏదైనా బర్డ్స్ మీకు కావాలంటే చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో నా నంబర్ వస్తుంది. దీనిపై మీరు మెసేజ్ చేయొచ్చు. ఇది చాలా మంచి పేర్స్ ఉన్నాయి, బిల్డర్ పేర్స్ ఉన్నాయి. బడ్జెట్లో కూడా కావాలంటే అది కూడా మీకు ఇస్తాను. ఒకవేళ హ్యాండ్ ఫీడ్ చిక్స్ కావాలంటే అది కూడా మీకు ఇస్తాను. ఏదైనా బర్డ్స్ కానివ్వండి, ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, కాక్టైల్స్, జావా స్పారో, ఫించెస్, ఏదైనా బర్డ్ది మీకు ఇష్టమున్న బర్డ్ది మీరు హ్యాండ్ టైం చేసుకుంటారు, హ్యాండ్ ఫీడింగ్ తీసుకుంటే ఆ చిక్స్ కూడా ఇస్తాను. కానీ ముందుగానే చెప్పేసాను, ఎక్కువ దూరం అంటే నేను ట్రాన్స్పోర్టేషన్ చేయను. ఎక్కువ బర్డ్స్ తీసుకుంటే ఇంకా ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తాను. మీకు ఇంకా మంచి ప్రైస్లో బర్డ్స్ అనేది ఇస్తాను. ఎందుకంటే మీకు తెలిసిందే హోమ్ బ్రీడ్ బర్డ్స్ ఉన్నాయి మన దగ్గర, చాలా హెల్తీగా ఉంటాయి, యాక్టివ్గా ఉంటాయి, ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి. ఇంకొకే ఫ్రెండ్స్ బాయ్. ఒకవేళ మీకు బడ్జెస్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడాలంటే ఇది రైట్ సైడ్ ఉన్న వీడియో చూడండి. కాక్టైల్ యొక్క బ్రీడింగ్ ప్రోగ్రెస్ చూడాలంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో చూడండి. సెంటర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.